దీర్ఘకాలిక మొండి వ్యాధులకు మెడినైన్ హోమియోపతి ఆయుర్వేదలో పరిష్కారం. మెడినైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం, పరిపూర్ణ విశ్వాసం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గుండె జబ్బులు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు, ముందస్తు జాగ్రత్తలు మనం ఎలా తీసుకోవాలి, లైఫ్ స్టైల్లోనే ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, ఒకవేళ జెనెటికల్గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉండేటప్పుడు ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీనివాస్ కుమార్ గారు, కార్డియాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్, ఫిలిం నగర్. హలో సార్. హలో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ డిసీజెస్ వచ్చేదానికన్నా ముందుగా ప్రివెంటివ్ కేర్ అసలు ఏం చెయ్యాలి అంటారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరైనా సరే? ఇది చాలా మంచి ప్రశ్న. మీరు అందరూ వింటుంటారు హార్ట్ జబ్బులు ఇండియాలో చాలా పెరుగుతున్నాయని. అన్ఫార్చునేట్లీ అది వాస్తవమే. కానీ మనం ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అని మనం చూసినట్టయితే చాలామంది చాలా సింపుల్గా పాటించే నియమాలు కొన్ని చెప్తాను. అందరూ ప్రేక్షకులందరూ గుర్తుపెట్టుకునేటట్టు దీన్ని పంచసూత్రాలుగా నేను వివరిస్తాను. జనరల్గా ఏమిటంటే, మనము దైనందిక జీవితంలో ఏవైతే చేస్తున్నామో వాటిని కొంచెం మాడిఫై చేసుకొని, అందరం కూడా మనం చేయగలిగినవి. కానీ చాలామంది మనం బిజీ ఉన్నామను, టైం లేదను, లేదంటే వేరే విధాల పరిపాలన వాటి తెచ్చుకొని మన ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టుకుంటున్నాం. ఇలా కాకుండా మనం ఏ విధంగా చేయాలని చూసినట్టయితే ఈ 5 ప్రిన్సిపల్స్లో జనరల్గా ఫస్ట్ది అన్నిటికంటే ఈజీది, ఎంజాయ్ చేయగలిగింది, హాయిగా నిద్రించండి. అంటే రోజుకి 6 to 8 hours మినిమం హ్యాపీగా నిద్రిస్తే మన శరీరంలో వేర్ అండ్ టైర్ అంతా తగ్గి, గుండె లోపల కూడా ఏదైతే స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఉంటుందో అంతా రిపేర్ అయిపోయి హార్ట్ కోలుకుంటుంది, శరీరంలో అన్ని భాగాలు కూడా కోలుకుంటాయి. కానీ చాలామంది ఏంటంటే స్ట్రెస్ పెట్టుకొని పోలేకపోతున్నారు. సరిగా పడుకుంటే కూడా డిస్టర్బెన్స్తోని, మధ్య ఒబిసిటీతోని, స్లీప్ యాప్నియా అట్లా కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో నిద్ర లేనప్పుడు మీరు చూస్తారు చాలాసార్లు మన నిద్ర లేనప్పుడు చికాగ్గా ఉంటుంది. 2-3 రోజులు కంటిన్యూస్గా నిద్ర లేకపోతే అన్ని జబ్బులు మనకే ఉన్నట్టుగా ఉంటాయి. సో స్లీపింగ్, హ్యాపీగా ఉండడం, నిద్రించడం అవసరం మొదటిది. రెండవది, మనం లైఫ్ అంటే చలనము. చలనం అంటే యాక్టివిటీ అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం. ఇది రోజులో మనం నిమిషానికి 30 నిమిషాలు యాక్టివిటీ రోజులో చేసినట్టయితే, అట్లా వారంలో 5 రోజులన్నా చేసినట్టయితే మనకు ఎక్సర్సైజ్కి సంబంధించిన బెనిఫిట్స్ అన్నీ ఉంటాయని మా ధ్యానంలో వచ్చింది. అంటే ఎంత నడవాలనుకుంటే మినిమం 4 to 5 kilometers per day నడిచి, దాని తర్వాత ఇంకా ఎక్కువ చేయగలిగితే మంచిదే. కానీ మీరు నడవలేని పక్షంలో, మీకు ప్లేస్ లేని పక్షంలో సైక్లింగ్, జాగింగ్, స్విమ్మింగ్ ఇట్లాంటివి ఏం చేసినా దానికి ఈక్వలెంటే. కానీ చాలామంది ఏంటంటే వెయిట్ లిఫ్టింగ్ చేయొచ్చా అని అనుకుంటారు. వెయిట్ లిఫ్టింగ్ జనరల్గా బాడీ బిల్డింగ్ పనికి వస్తుంది, కానీ హార్ట్ జనరల్గా మసిల్ మాస్ ప్రివెన్షన్కి పనికి వస్తుంది, కానీ హార్ట్ జబ్బులు రాకుండా చూడడానికి అని కాదు. సమ్ సార్ట్ ఆఫ్ మైనర్ వెయిట్ లిఫ్ట్స్ అయితే పర్లేదు, కానీ హెవీ వెయిట్ లిఫ్టింగ్స్ అడ్వైజబుల్ కాదు. వాకింగ్, జిమ్మింగ్, జాగింగ్, సైక్లింగ్ అప్పుడు ఏంటంటే మన హార్ట్ రేట్ పెరుగుతుంది. ఈ పెరిగినప్పుడు 220 మైనస్ మన ఏజ్ ఎంత అయితే ఉంటుందో దాంట్లో 100% వచ్చినా దానికి 85% మట్టుకు మీరు అచీవ్ చేయగలిగిన అంత ఎక్సర్సైజ్ సరిపోతుంది. అంటే మన ఏజ్ 50 అనుకుంటే 220 - 50 170 హార్ట్ రేట్ వచ్చినా దాంట్లో 85% వరకు వచ్చినా, అంటే 150 వరకు వచ్చినా ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. ఇంకొకటి ఎక్సర్సైజ్లో గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మనం వార్మప్ చేసుకుంటూ గ్రాడ్యువల్గా బాడీని పెంచాలి, మళ్ళీ గ్రాడ్యువల్గా తగ్గించాలి. అంతేగాని మన టైం లేదని ఫాస్ట్గా చేస్తే మళ్ళీ ప్రమాదాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది రెండవది ముఖ్యమైనది, యాక్టివిటీ, ఎక్సర్సైజ్. మీరు అంతా బిజీ ఉండి చేయలేకపోతే 2 రోజులు ఆఫ్ తీసుకోవాలనుకుంటూ కూడా పర్లేదు, కానీ రివర్స్గా చేసి నేను 2 రోజులు ఎక్సర్సైజ్ చేస్తాను, నాకు బెనిఫిట్ ఉండాలంటే బెనిఫిట్ ఉండదండి. సో వారంలో రోజుకి నిమిషానికి 30 నిమిషాలు పాటిస్తూ వారంలో 5 రోజులు చేసిన ఎక్సర్సైజ్ బెనిఫిట్ ఉంటుంది. ఇంకా వాకింగ్ చేయలేక, జిమ్మింగ్ చేయలేక, నేను ఏం చేయలేనని ఉన్న వాళ్ళు, నడవలేకపోయిన వాళ్ళకి కూర్చొని యోగా, మెడిటేషన్ అట్లాంటి ప్రాక్టీస్ చేసినా దానివల్ల కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుందని వచ్చింది. యోగా మీరు మెడిటేషన్ చేయగలిగితే యాక్చువల్లీ కొలెస్ట్రాల్ ప్లాక్స్ కూడా రిగ్రెస్ అవుతాయని మనం సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తున్నాం. బీపీ కంట్రోల్కు, షుగర్ కంట్రోల్కి కూడా అవి హెల్ప్ చేస్తుంది. సో మీరు ఏం చేయలేని వాళ్ళు కనీసం యోగా, మెడిటేషన్ చేసుకున్నా కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఇది రెండవది ఎక్సర్సైజ్ గురించి. మూడవది, అందరికీ తెలుసు డైట్ చాలా ఇంపార్టెంట్ అని. మనం అన్నీ తెలుసు, డైట్ చెడు పదార్థాలు తినొద్దని తెలుసు, కానీ మన జిహ్వర చాపలతో మళ్ళీ చీజ్, పిగా, బర్గర్స్, స్వీట్స్ అవన్నీ తింటుంటాం. ఇలా లేకుండా నేను అది తినొద్దు, ఇది తినొద్దు అని చెప్పదలుచుకోలేదు, కానీ ఏదైనా అతి సర్వత్రా వర్జేత్. మనం ఏదైనా, ఇప్పుడు ఆలివ్ ఆయిల్ మంచిది అంటారు, దాన్నే టన్నులు తింటే మళ్ళీ అది మంచిది కాదు. ఏదైనా కూడా మోతాదులో భుజిస్తే పర్వాలేదు. మనకు జనరల్ కూడా వెజిటేరియన్ డైట్ మంచిది. మనం నాన్ వెజిటేరియన్ తినాలంటే ఫిష్ పర్వాలేదు, మటన్ అవాయిడ్ చేస్తే మంచిది, చికెన్ మీద ఫ్యాట్ తీసేసి తినొచ్చు. బట్ బై అండ్ లార్జ్ ఓవరాల్ వరల్డ్ అంతా వెజిటేరియనిజం మూవ్ అవుతుంది కనుక వెజిటేరియన్ డైట్ ఈస్ ప్రిఫరబుల్. ఇంకా కామన్గా అందరూ అడుగుతుంటారు ఏ టైప్ ఆఫ్ ఆయిల్ మంచిదని.
దానికి రొటేషన్ ఆఫ్ ఆయిల్స్ మంచిదని స్టడీస్లో వచ్చింది. కానీ ఏదైనా కూడా అగైన్ మోతాదులో తీసుకోవాలి. రిఫైన్డ్ ఆయిల్ కానీ ఇంకా దాన్ని హీట్ చేసిన ఆయిల్, మళ్ళీ కుక్ చేసిన ఆయిల్ మాత్రం మంచిది కాదు. సో మీరు ఇంట్లో సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైనా వాడుతున్నా మోతాదులో వాడండి. ఇది మనకు డైట్లో నియమాలు పాటించే దాని గురించి. మూడోది, ఏదైనా మన మోతాదులో తింటే మళ్ళీ ప్రాబ్లం ఉండదు. అది మూడోది ముఖ్యమైనది ఆహారపు నియమాల గురించి. నాలుగవది, నేను స్ట్రెస్ తీసుకోవద్దా నెగిటివ్గా చెప్పదలుచుకోలేదు, కానీ హ్యాపీగా ఉండండి. హ్యాపీనెస్ అంటే మళ్ళీ ఆల్కహాల్ తీసుకునో సిగరెట్ తాగుతునో చేస్తే అది కాదండి. నలుగురికి హెల్ప్ చేసి హ్యాపీగా ఉండండి. పెరిగిపోయినప్పుడు కూడా ఆల్కహాల్ అది మంచిది కాదు. మళ్ళీ హ్యాపీగా ఉన్న హార్ట్ ఈజ్ హెల్దీ హార్ట్. అదే కానీ హ్యాపీనెస్ ఎట్లా వస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. ఇతరులకు డ్యామేజ్ చేయకుండా, ఇతరులకు నష్టం చేయకుండా, మీకు మీరు కూడా డ్యామేజ్ చేసుకోకుండా హ్యాపీగా ఉంటే దట్ ఈస్ ద బెస్ట్. సో నిద్రలేమి వల్ల కూడా వస్తుంది హార్ట్ అటాక్ అన్నారు కదా, నిద్రలేమికి కొన్ని కారణాలు కూడా ఉంటాయి. సో దాంట్లోని గురుక కూడా ఒకటి ఉంటుంది. గురుక వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఎలా అది ఒబీస్ గా ఉన్న వాళ్ళకి ఎక్కువగా స్లీప్ డిస్టర్బెన్స్ వచ్చి ఒబిసిటీ స్లీప్ యాప్ని అంటారు. దానివల్ల కూడా హార్ట్ బీటింగ్ కూడా అబ్నార్మల్ వచ్చి దానివల్ల కూడా జబ్బులు వచ్చేదానికి అవకాశం ఉందని మన స్టడీస్లో తెలిసింది. సో అది కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ కింద మనం చూస్తాం. ఎక్కువగా దొడ్డుగున్న వాళ్ళకి అది జరుగుతుంటుంది. ఇంకా ఇందా చెప్పిన 4 నియమాలతో పాటు అన్నిటికంటే లాస్ట్ది ముఖ్యమైనది ఏంటంటే, మీకు అన్ఫార్చునేట్లీ బ్లడ్ ప్రెషరు, షుగరు, కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే దాని రిస్క్ని ఇంకా తగ్గించుకోవచ్చు. ఇవన్నీ లేకుండా ఇవన్నీ కూడా ఎక్కువ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి. ఇంకా ముందు నుంచే మనం హెల్తీ లైఫ్ స్టైల్ పాటించాలి. ఇవన్నీ ఇంకా స్ట్రిక్ట్గా చేయాలి. అందరికి కూడా చేయాలి, కానీ ఇంకా ఫ్యామిలీలో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ చెప్పినట్టుగా 40 ఏళ్ళకి ఫాదర్కి హార్ట్ అటాక్ వచ్చిందంటే మళ్ళీ పిల్లల్లో కూడా 40 ఏళ్ళకి వస్తుందని చూస్తుంటాం. సో కనుక ఇలా ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి. మనం ఏంటి పంచసూత్రాలని మనం కంక్లూడ్ చేసేటప్పుడు ఆలోచిస్తే, మీరు హాయిగా నిద్రించండి, మితంగా భుజించండి, డైలీ మినిమం కొంచెం ఎక్సర్సైజ్ చేయండి, హ్యాపీగా ఉండండి. అన్ఫార్చునేట్లీ మీకు డయాబెటీస్, బీపీ, కొలెస్ట్రాల్ ఏమైనా ఉంటే డాక్టర్ అడ్వైస్ ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోండి. ఈ అన్ని నియమాలు పాటిస్తే చాలామంది క్రిటిక్స్ ఉంటారు, ఏం లాభం ఉంటుందని అంటారు. దీన్ని సైంటిఫిక్గా అధ్యయనం చేసి మీ అన్ని నియమాలు పాటించిన వాళ్ళకి చూస్తే కనుక అన్ని నియమాలు పాటించిన వాళ్ళకి హార్ట్ అటాక్లు, పరాలిసిస్ రిస్క్ 10%, 20%, 30% కాదండి, 81% తగ్గుతాయని మనకు సైంటిఫిక్గా అధ్యయనంలో వచ్చింది. కానీ చాలామంది ఏంటంటే నాకు టైం లేదు, నేను చేయలేను అంటారు. అది మీ హెల్త్ కోసం మనం రోజులో కనీసం ½ అన్ అవర్ కేటాయించుకొని ఎక్సర్సైజ్ చేసి హ్యాపీగా ఉంటూ డైట్లో నియమాలు పాటిస్తే మీకు మీరు హార్ట్ అటాక్ రాకుండా నేచర్ అనండి, సైన్స్ అనండి, గాడ్ అనండి 81% వరకు తగ్గించుకోవచ్చు. చాలామంది వేదాంత ధోరణిలో ఉండి గాడే చూసుకుంటాడు, నాకు వచ్చేది ఉంటే వస్తుంది అంటారండి. మీకు మీరు పట్టి లేకుంటే గాడు కూడా మీ మీద ఇంట్రెస్ట్ ఉండదండి. మీరు కేర్ తీసుకుంటేనే గాడు కూడా మీ గురించి కేర్ తీసుకుంటారు. ఈ పాపులేషన్లో చూసి అందరి నియమాలు పాటించిన వాళ్ళు ఎంతమంది అని చూసినట్టయితే కేవలం 1% మందే ఇచ్చారు. ఈ మధ్య అవేర్నెస్ పెరిగి డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఈ ప్రోగ్రామ్ ద్వారా, ఇంటర్వ్యూల ద్వారా, ఇట్లాంటి ద్వారా అవేర్నెస్ పెరిగి కనీసం ఒక 50% పాపులేషన్ అనే నియమాలు పాటించగలిగినట్టయితే మనం సిగ్నిఫికెంట్గా హార్ట్ అటాక్ను, పరాలిసిస్ తగ్గించుకోవచ్చు. సో డైట్ విషయానికి వచ్చేటప్పుడు ఎలాంటి డైట్ మూలంగా ప్రాబ్లం వస్తుంది మనకి? అదే చెప్పాను కదా ఇందాక, డైట్లో స్వీట్స్ వల్ల కానీ, కార్బోహైడ్రేట్స్ వల్ల కానీ, ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కానీ ప్రాబ్లము. ఏదైనా కూడా మోతాదులు తీసుకోవాలి. వెజిటేరియన్ డైట్ మంచిది, రొటేషన్ ఆఫ్ ఆయిల్స్ మంచిది. దాని నియమాలు పాటిస్తే మీరు అందరూ హెల్తీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్.